ఈ నీలం మధు ముదిరాజ్ అనే ఆయన గురించి మనం కొద్దిసేపు మాట్లాడుకోవాలి. ముదిరాజ్ అనే ట్యాగ్ లైన్ తోటి ఈ బీసీ వాదంతో కొంత మేరకు ముదిరాజులను ప్రభావితం చేయడం విషయంలో సఫలీకృతమైండు, దీనికి కాదనడానికి లేదు. కానీ ఇవాళ పటాన్ చెరువు నియోజకవర్గంలో తీసుకుంటే భూ సమస్యలు ఎక్కువైపోయినాయి, డబ్బులు బాగా అయిపోయినాయి, ఇండస్ట్రియల్ కారిడార్ అయిపోయింది, ఇండస్ట్రియల్ ఏరియా అయిపోయింది. ఇంతున్న భూమి 10 ఇంతలు 20 ఇంతలు 30 ఇంతలు 100 రేట్లు కూడా పెరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. అది సాలదు అన్నట్టుగా వీళ్ళు అమాయకులైనటువంటి పేద ప్రజలను, అమాయకులైనటువంటి నిస్సహాయత ఉన్నటువంటి ప్రజల భూములన్నింటినీ కూడా వీళ్ళు గుంజుకునే ప్రయత్నం, లేకపోతే డబల్ రిజిస్ట్రేషన్ చేసి అమ్మే ప్రయత్నాలు చేస్తారు. దయచేసి బంద్ చేయి. మీరు సేవ చేసేందుకు వచ్చారు, సేవ చేయండి. రాజకీయం అంటే సేవ కదా, సేవ చేస్తామని చెప్పేసి ముసుగుతోటి వచ్చారు. చూడండి మీరు, మన పక్క రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎట్లయితే ముగ్గు కవలికలు ఇస్తాడో గట్లనే ఇస్తాడు. ఈ సార్ కూడా, నీలం మధు సార్ కూడా గట్లనే ఇస్తాడు. ఇట్లా అంటాడు, కడుపులో తలకాయ పెడతాడు, మంచిగా చేస్తాడు. ఇటువంటివి బాగుంటాయి. దీన్ని మేము అప్రిషియేట్ చేస్తాం, మేము కూడా సెల్యూట్ కొడతాం. కానీ ఈ పేద ప్రజల సంగతి ఏంది, ఈ డబల్ రిజిస్ట్రేషన్ కథ ఏంది? మీరు ఇంకెంత సంపాదించుకుంటూ పోతారు, ఎంత సంపాదించుకుంటూ పోతారు? చాలా తీవ్రమైన మోసం జరుగుతూ ఉన్నది. మన దగ్గర డాక్యుమెంట్లు పట్టుకొని వచ్చి క్లియర్గా వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి. ఇక్కడ వీళ్ళేమో కబ్జాలనేమో వీళ్ళు ఉంటారు, 8 మంది ఒకళ్ళు నమ్మి వాళ్ళ కుటుంబ సభ్యులనే మొత్తం 8 మంది, మొత్తం ఆ వ్యక్తితో సహా 8 మంది ఇలా ఆగమైపోయారు. వాళ్ళు అన్న మాకు న్యాయం జరగాలన్నా ఎవరి దగ్గరికి పోయినా మరి మేము చెప్పము అంటున్నారంటే, లేదు బ్రదర్ మీరు రండి నేను చెప్తానని చెప్పేసి ప్రాథమికంగా ఉన్నటువంటి డాక్యుమెంట్స్ మనకి ఇచ్చిపోయారు. వాళ్ళ కుటుంబ పరంగా జర సోషల్ స్టేటస్ ఉన్నోళ్ళే వాళ్ళు. సో కాబట్టి మేము ముఖం చూపించదలుచుకోవట్లేమన్నా, అందుకే మేము రావట్లేదు. దయచేసి ఈ విషయం మీరు ఖచ్చితంగా బహిర్గతం చేయాలి. మాకు న్యాయం జరగాలన్నా, మేము చాలా కష్టపడి రూపాయి పోగు చేసుకొని సంపాదించుకున్నటువంటి భూమి మమ్మల్ని నమ్మి మా కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి ఇతర కుటుంబాలు కూడా పెట్టుబడులు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎందుకు ఒకసారి పొలిటికల్ జర్నీ మాట్లాడదాం. పొలిటికల్ జర్నీ విషయానికి వచ్చేసరికి సార్ ఫస్ట్ బీఆర్ఎస్లో ఉండే, మంచిగా సర్పంచ్గా చేసిండు, ఎదిగిండు, బాగా సంపాదించిండు, బాగుంది. దాని తర్వాత ఏమైంది, ఒకానొక రాత్రి కలబడ్డట్టుంది. నేను ఎమ్మెల్యే కావాలనుకున్నాడు. సరే బాగుంది, అది కూడా బాగుంది. ఎమ్మెల్యే కావడానికి మైపాల్ రెడ్డికే చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు జరిగినాయి. అటు కేటీఆర్ తోటి బాగా సాన్నిహితంగా ఉన్నట్టుగా పోటీ జరిగింది. ఏడజూడిగా పెద్ద పెద్ద హోర్డింగ్లు, ఫ్లెక్సీలు, ఇదంతా బాగా అయింది. దాని తర్వాత కట్ చేస్తే సినిమాలో ఏమైంది, ఎలక్షన్ల మూమెంట్ దగ్గరికి వచ్చింది, అభ్యర్థులను ప్రకటన చేయాలి అన్నప్పుడు కేసీఆర్ ఏం చేసిండు, గూడెం మైపాల్ రెడ్డిని ప్రపోజల్ను యాక్సెప్ట్ చేసేసిండు. మళ్ళా గూడెం మైపాల్ రెడ్డిని నిలబడాలన్నట్టుగా వెంటనే ఈ నీలం మధుకి అయిపోయింది, మొత్తం ఇదంతా ఆమైపోతట్టుంది అన్నట్టుగా అనే కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపడము, లేకపోతే ఇంకొక పార్టీకి మొగ్గు చూపే ప్రయత్నాలు చేసిండు. బాగుంది, ఏం చేసిండు ఆయన, కాటా శ్రీనివాస్ గౌడ్కు దక్కాల్సినటువంటి స్థానాన్ని కొట్టేసే ప్రయత్నాలు చేసిండు. ఎందుకు చేసిండు ఇవి అనంటే, ఆమె ఉండే కదా, ఆమె దీపాదాస్ మునిషి అన్నట్టు ఆమెకు రేవంత్ రెడ్డికి ముక్కమడిగి ఇచ్చాడా, విడివిడికి ఇచ్చిండా, ఎట్లు ఇచ్చిండో కానీ 100 కోట్ల రూపాయలు ముట్ట చెప్పిండు అన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. 100 కోట్లట, రూపాయి కాదు 2 కాదు. ఏముంటుందండి 100 కోట్లు అంటే వీళ్ళకి పెద్ద లెక్క కాదు. ఇట్లాంటి 10 ప్లాట్లు కబ్జా పెట్టినట్టే కథమేనా? 100 కోట్ల మ్యాటరే కదా అది. 100 కోట్ల అంటే పేదోడికేమో అబ్బో 100 కోట్ల, కానీ వీళ్ళకి మ్యాటర్ కాదు అది. ఆ 100 కోట్లు దీపాదాస్ మున్సికి అప్పచెప్తే ఆమె ఆగం చేసిపోయా, ఆమె ఇన్ఛార్జ్గా పోయి ఇప్పుడు మీనాక్షి నటరాజన్ వచ్చి ఇదొక కథ. సో ఇదయింది. కాటా శ్రీనివాస్ గౌడ్ ఊకోడు. ఎందుకు, ఇది నా స్థానము, నేను ఇన్నేళ్ల సంది పోటీ చేస్తూ ఉన్నా, అంతో ఇంతో క్యాడర్ను బిల్డ్ చేసిన, కాంగ్రెస్ కార్యకర్తలలో ధైర్యం నింపినా అని చెప్పేసి ఆయన జర కష్టపడ్డటువంటి వ్యక్తి కాబట్టి ఆ బాధ కోపం ఉంటుంది కాబట్టి ఆయన కొంచెం అగ్రెసివ్గా వారు కావచ్చు, వారి భార్య కావచ్చు బయటికి రావడం జరిగింది. వెంటనే సామాన్లు సర్దుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద నాయకులు ఎవరైతే ఈయన దగ్గర సామాన్లు డబ్బులు తీసుకురో వాళ్ళందరూ కూడా ఊకో బిడ్డ గిట్ట కాదు, కానీ నీకు ఎంపీని చేసుకుంటాము ఇప్పుడైతే ఇది ఉడసబెట్టు అని అంటే మళ్ళీ పేరు మారింది, కాటా శ్రీనివాస్ గౌడ్ పేరు వచ్చింది. బాగుంది ఆడదాకా. ఎంపీ ఎలక్షన్లల్లో ఊకోలే, మళ్ళీ ఏం చేసిండు మళ్ళా పోటీ చేసిండు, ఎమ్మెల్యేగా పోటీ చేసిండు, బీఎస్పీ నుంచి పోటీ చేసిండు. ఇవాళ బీఎస్పీ నుంచి ఇతగాడు పోటీ చేయకపోతే ఎమ్మెల్యేగా కాటా శ్రీనివాస్ గౌడ్ ఉంటున్నాడు. ఓట్లు ఈల్చిండు అంతే, జస్ట్
ఈయన గెలుస్తా అన్న నమ్మకం ఈయనకు కూడా లేదు. కానీ ఇక ఆడదాకా వచ్చినాక ఉరికినాం కదా, ఈ కొనెళ్ళు ఉరుకుదాం ఇక అయిన ఖర్చు అయిందని అనుకుండా ఏమైందో కానీ ఉరికిండు, బొర్ల బొక్కలా పడ్డాడు, అయిపోయింది. ఈ బొర్ల బొక్కల పడ్డాడు మళ్ళా లేపిరు. ఎందుకు లేపిరు? 100 కోట్లు ఇచ్చిండు కదా, 100 కోట్లు మళ్ళీ ఇచ్చినప్పుడు ముక్కు వింటారు కదా ఎవరన్నా ఒకరు. సో ఇక ఓడిపోతే ఓడిపోయినావు బిడ్డ అని పోయి తీసుకొని పోయి రఘునందన్ మీద నిలబెట్టారు. అయిపోయాయి, ఇక ఇంకేమున్నది కథ.